రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మా కృష్ణ, ఈరోజు మీ ప్రోగ్రాం ఏంటి? అమ్మా, దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాం. మహేంద్ర గారికి చెప్పి లోకల్ డ్రైవర్ని తీసుకెళ్ళండి. అమ్మా, బైక్ మీద వెళ్తున్నాం. మీకు బైక్ ఎక్కడిది? అది ఓబ్లేస్ని అడిగితే అరేంజ్ చేశాడమ్మా. కార్లో వెళ్ళొచ్చు కదా, కంఫర్టబుల్ గా ఉంటుంది. సరే, కారులో వెళ్తాం, కానీ నువ్వు మావయ్య కూడా మాతో రావచ్చు కదా. మాకు కుదరదు గాని మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అవ్వాలి. నైట్ నో డ్రైవింగ్. అలాగే అత్తయ్య, వచ్చేస్తాం. సరే సరే అమ్మా, జాగ్రత్త. ఈ చాక్లెట్ నీకిద్దామని దాచుకున్నాను. నువ్వేమో నా దగ్గరికి రాకుండా పారిపోతున్నావు. నేను పిలిస్తే పలకవు, మాట్లాడితే సమాధానం చెప్పవు. ఏ, నీకు మాటలు రావా? నీకోసం ఎంత దూరం పరిగెట్టాలి? నాతో దాగుడు ముద్రాడుతున్నావా? చెప్పు. సరే, నేనే వస్తాను. అమ్మయ్యా, పారిపోకుండా ఉన్నావు. సరే, ఈ చాక్లెట్ తీసుకో. నా దగ్గర ఇంకా బోల్డ్ చాక్లెట్స్ ఉన్నాయి. నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో చెప్పు, వాళ్ళకు కూడా ఇస్తాను. మీ అమ్మ నాన్నల దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, వాళ్ళకు కూడా బోల్డ్ చాక్లెట్లు ఇస్తాను. పాపా, ఏంటి పాప ఇలా చేస్తోంది? నాతో ఏదో చెప్పాలని దగ్గరకొస్తోంది. నేను దగ్గరికి వెళ్తే పారిపోతోంది. కావేరమ్మా, అమ్మగారు రూమ్లో పడుకున్నారా? అవును, అమ్మ గుర్తొచ్చింది. ఫోన్ చేసి మాట్లాడలేకపోయారా? ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు. పొద్దున్నే నేను మాట్లాడానమ్మా. ఏ ఏ చీరలు డ్రైయింగ్కి ఇవ్వాలో అన్నీ కనుక్కోవడానికి ఫోన్ చేశాను. మీ గురించి కూడా అడిగారు అమ్మాయి గారు. ఏమని అడిగారు? ఏముంది, ఏదైనా స్పెషల్గా చేసి పెట్టమని అడిగితే కుదరదని చెప్పకు అని చెప్పారు. ఏం కావాలన్నా చేసి పెట్టమని చెప్పారమ్మా. నాకేమో అమ్మతో అర్జెంటుగా మాట్లాడాలనుంది, కానీ కాల్ కలవడం లేదు పంకజం. మీరు అమ్మగారి చీర పక్కన వేసుకుని పడుకున్నప్పుడే నాకు అర్థమైందమ్మా, మీకు అమ్మగారు గుర్తొచ్చుంటారు అని. సర్లే అమ్మా, అమ్మగారే ఫోన్ చేస్తారులేండి.
కావేరమ్మా అ- అమ్మా ఆ చీర కూడా ఇస్తే డ్రైయింగ్కి ఇస్తాను. డ్రైయింగ్ కాదు, డ్రై క్లీనింగ్. ఏదో ఒకట్లే అమ్మాయి గారు, మీకు అర్థమైతే చాలు. అమ్మ చీర చూసుకుంటూ ప్రశాంతంగా ఉందామనుకుంటే నువ్వు వదిలిపెట్టవు కదా పంకజం. అమ్మగారు చెప్పాక నేను చెయ్యకుండా ఉండలేను అమ్మాయి గారు. ఈ చీర తర్వాత డ్రై క్లీనింగ్ ఇవ్వచ్చు కదా. అమ్మాయి గారు, ఆ డ్రైయింగ్ పిల్ల ఒక చీరకి నేను రాలేను అని అన్నీ ఒకేసారి ఇవ్వు అంటుంది. అందుకే ఈ తిప్పలు. లేచా చీర ఇవ్వండమ్మా. పాప ఆగు, ఆగు, పాప ఆగు, ఆగు. హా. ఎందుకు పాపా, ఎందుకు నన్ను ఇలా పరిగెట్టిస్తున్నావు? ఏమైంది? పాప, ఏంటి రాయిని చూపిస్తున్నావు? ఆ రాయి మీద రక్తపు మరకలేంటి? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, నీకు మాటలు రావా? అవును, ఎవరు నువ్వు? మీ అమ్మ నాన్న ఎవరు? ఆ రాయి మీద రక్తపు మరకలేంటి? నన్ను చూడమని నాకు సైగలు చేసి చూపిస్తున్నావు. అసలు ఏం జరిగిందమ్మా, చెప్పు. అమ్మా, నువ్వేదో భయంగా చెప్తున్నావు. ఏదో జరిగిందని మాత్రం అర్థమవుతోంది. మీ ఇల్లెక్కడా? లేదా? నువ్వు భయపడుతూ సైగలు చేస్తున్నావు. ఇక్కడ సంథింగ్ ఏదో జరిగింది. నువ్విక్కడే ఉండు. ఇక్కడ ఏం జరిగిందో మహేంద్ర గారిని తీసుకొచ్చి అడుగుతాను. ఇక్కడే ఉండు. ఇదిగో లిల్లీ, ఇవేమో కార్తిక కావేరమ్మ బట్టలు తీసుకో. ఇవేమో అమ్మగారి చీరలు. కరెక్ట్గా లెక్కేసుకో. అలాగే.
అయ్యో పొయ్యి మీద పాలు పెట్టనే. లిల్లీ, కిచెన్లో పనుంది, నువ్వు లెక్క చూసుకొని తీసుకువెళ్ళు. అలాగే బిల్లేమో అమ్మగారికి పంపించు. అలాగే. హాయ్ లిల్లీ. హాయ్ మేడం. లిల్లీ, నిన్ను చూసి చాలా రోజులైంది. నా డ్రెస్సెస్ అన్ని పంకజం ఇచ్చిందా? ఇచ్చారు మేడం. ఓకే, బయలుదేరుతాను మేడం. లిల్లీ 1 మినిట్. ఏంటి మేడం? నా ఫ్రెండ్ తాప్సీ అని, తను డ్రై క్లీనింగ్ గురించి నన్ను అడుగుతుంది. అయ్యో చెప్పండి మేడం, ఇప్పుడే వెళ్ళి తీసుకుంటాను. సరే, నేను నీకు తాప్సీ నంబర్ వాట్సాప్ చేస్తాను, తన లొకేషన్ కూడా పంపిస్తాను. సరే, వెళ్ళి తీసుకో. వాట్సాప్లో లొకేషన్ సెండ్ చేస్తాను. వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే నెంబర్ కూడా పంపించాను. అలాగే. బాయ్ మేడం. ఇదేంటి, మహిమాన్విత నాగమణి రానమ్మ ఇంటి నుంచి బయటకొచ్చింది? ఏదో అద్భుతం జరగబోతోంది. తామసి, చూడండి, నేను చెప్పిన రక్తపు మరకలు. ఈ రక్తం మరకలు చూశాక ఇక్కడ హత్య జరిగిందేమోనని నాకు అనుమానంగా ఉంది మహేంద్ర గారు. అసలు మీరీ తోట లోపలికి ఎందుకు వచ్చారా అమ్మగారు? నేనిక్కడికి రాలేదండి, ఒక పాప వల్ల ఇక్కడికి వచ్చి చూశాను. మీకీ ప్లేస్ని పాప చూపించిందా? ఆ పాప ఎవరండి?
ఆ పాప ఎవరో నాకు తెలీదండి. ఈ ప్లేస్ మాత్రం ఆ పాపే చూపించింది. పాప ఎవరో తెలియకుండా ఈ తోటలోకి మీరెలా వచ్చారు? ఆ పాప 1-2 సార్లు నన్ను దూరం నుంచి చూసింది. మొదటిసారి నవ్వింది, రెండోసారి ఎదురుగా కనిపించింది. రానమ్మా, ఆ రోజు రాత్రి నీకొక పాప కనిపించిందని చెప్పావు కదా, ఆ పాపేనా? ఆ, అవును ధర్మతేజ్ గారు. ఆ పాప నాకేదో చెప్పాలని సైగలు చేస్తున్నట్టు కనిపించింది. అందుకే నేను ఆ పాప వెంట పడుతూ తెలియకుండానే ఇక్కడి దాకా వచ్చాను. ఆ పాపే ఈ రక్తం మరకలున్న రాయిని నాకు చూపించింది. ఇంతకీ ఆ పాప ఎవరమ్మా? ఎక్కడుంటుంది? ఆ పాప ఎవరో నాకు తెలియదండి. మీ ఆయుర్వేద క్షేత్రంలో చికిత్సకొచ్చిన పాప అనుకుంటాను. రానమ్మ గారు, ఎంత హడావుడి చేశారంటే అసలు మీరు చెప్పగానే ఏం జరిగిందో ఏమోనని నేను చాలా భయపడ్డాను. ఇవి హత్య జరిగిన రక్తపు మరకలు కాదండి. కానీ ఇక్కడ లోకల్ గా గిరిజనులున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు రాత్రిపూట ఇక్కడికి వచ్చి కోళ్లు కోసుకొని తింటుంటారు. ఇక్కడ గిరిజనులకు కొన్ని సాంప్రదాయాలున్నాయి. ఇంటి పెద్ద చనిపోయినా, చిన్న పిల్లలకు జ్వరం వచ్చినా ఇటువైపు వచ్చి కోడి కోసుకొని తిని జాగారం చేసి మళ్ళీ ఉదయమే అడవిలోకి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు ఏర్పరచుకున్న రాతి విగ్రహం అండి ఇది. వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయని మీకు తెలుసు కదా. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది. కానీ మీరు ఒకసారి అటుగా చూడండి. ఆ రాళ్ల పొయ్యిలో వంట చేసుకుని తిని రాత్రంతా పాటలు పాడుతూ ఉదయమే వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా మంది చిన్నపిల్లలు మా ధన్వంతరి క్షేత్రంలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. వాళ్లలో ఎవరో ఒక పాప ఈ రక్తం చూసి భయపడి మీకు చూపించుంటుంది. అంతేనా ఓబులేష్ గారు? అంతే అయ్య గారు. అవును రాడమ్మా, మహేంద్ర గారు చెప్పింది కరెక్టే. చిన్నపిల్లలు కదా, రక్తం అంటే భయపడతారు. ఆ పాప కూడా భయపడి ఉంటుంది. మీరన్నది కరెక్టే కావచ్చు. కానీ ఆ పాప భయం చూసి నేను ఇంకేదో జరుగుంటుందని ఆలోచించాను. ఏమండి, మాది వైద్యశాల మాత్రమే కాదు, ఒక పవిత్ర క్షేత్రంగా భావిస్తూ ఉంటాం. ఇక్కడ ఎలాంటి తప్పులు జరగవు. ఆయుర్వేద క్షేత్రానికి సంబంధించిన విషయం కదా అని కంగారు పడి మీకు ఇన్ఫార్మ్ చేశాను గాని మిమ్మల్ని కంగారు పెట్టాలని కాదు. అయ్యో, మీరు చేసింది మంచి పనే. మనకెందుకులే అనుకుంటే అది బాధ్యతారాహిత్యం అవుతుంది. ఏ గుడ్ సిటిజన్ ఆల్వేస్ లైక్ ఏ పోలీస్. మీలాంటి వాళ్ళు సొసైటీకి చాలా అవసరం రానమ్మ గారు. రండి వెళ్దాం. రానమ్మా, ఆ
అక్కడ ఆగిపోయావేంటి? రా. ఆ, కృష్ణ వచ్చావా? కొంచెం థ్రెడ్ ముడేవా?